నిగమకల్ప తరోర్గళితం ఫలం. నిగమములు అంటే వేదములు. వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది. ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది. వేదముల యొక్క చివర ఏముంటాయి? ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగా పండింది. ఈ పండునేం చేసింది? బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం. అదే ఒక చిలక కొట్టింది అనుకోండి, చిలక కొట్టుడురా బాగుంటుంది రుచిగానని తినేస్తాం. దీన్ని చిలక కొట్టింది, చిలక ఎంగిలి చేసింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు. దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు. అటువంటి